హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనలో ఉన్నటువంటి మంచి ఆలోచన, మంచి ప్రవర్తన అనేది ఉంటే మన సమాజంలో మనం గౌరవంగా బతకగలుగుతాం. మనకు ఖాళీగా ఉన్నట్లయితే ఏం చేయాలి, వీరేం చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అని మాట్లాడుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా పని చేసుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఏం పని చేయాలని మనం ఆలోచిస్తాము. అందువలన మనం ఏమీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. అదేవిధంగా దేవుని కూడా మనం ఇష్టకరంగా ఉన్నవారమై అవుతాము. చీకటి తర్వాత వెలుగు ఏ విధంగా వస్తుందో అదేవిధంగా కష్టాల తర్వాత సుఖాలు కూడా అదే విధంగా వస్తాయి. మనం కష్టం వచ్చేటప్పుడు మనం బాధపడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. గొంగళి పురుగు చూడండి, దీన్ని ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు పడి తర్వాత ఒక అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది కదా. అదేవిధంగా మనం మంచి ప్రవర్తన, మంచి ఆలోచన ద్వారా మనం కూడా స్ట్రాంగ్ ఉమెన్గా మారుదాము. కొందరు పనులైతే ఒక పల్లెటూరులో ముసలి వాళ్ళు చాలా తొందరగా లెగిసిపోతారు. వీళ్ళకి ఏం పని ఉందబ్బా, ఎంత తొందరగా లెగిసిపోతున్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు 5కే లెగిసిపోయి స్నానాలు చేసి దేవుడికి మొక్కుతారు. దీనికి కారణం వాళ్ళు హెల్తీగా ఉండడానికి కూడా అదే కారణం అని నేను అనుకుంటున్నాను. వాటి వల్ల వాళ్ళు ఏంటంటే మేము స్ట్రాంగ్గా ఉన్నాం, మేము హెల్తీగా ఉంటున్నాం అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ వారికి పెరుగుతాయని నేను నమ్ముతున్నాను. మనం ఏదైనా పని చేస్తూ ఉంటేనే మనం ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తాం. మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, మనం కూడా చురుకుగా ఉంటాము. ఏ పని చేయలేకపోయామనుకుండా అది నొప్పి ఇది నొప్పి అని అనుకుని ఉంటాం. అదేవిధంగా పిల్లలు కూడా అలారం అనేది అదేవిధంగా మనకి ఎవరైనా ఏదైనా చెడుగా మన కోసం మాట్లాడారని తెలిసిన వెంటనే మనం వారిని అడగకుండా కొద్దిసేపు అయ్యాక ఏంటి మంచి, ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకొని అప్పుడు వాళ్ళతో మాట్లాడితే మనం కరెక్ట్ అయిన మాటలు అడగలుగుతాము. అదేవిధంగా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చిన్న చిన్న సమస్యలు వచ్చేటప్పటికే పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద ఆలోచనలు చేయడం వల్ల మనం లాస్ అయిపోతాం, మన ఫ్యామిలీ కూడా లాస్ అవుతుంది. కష్ట సుఖాలు అనేది జీవితంలో ఒక ఉన్నతమైన స్త్రీగా, ఒక గుణవతి అయిన స్త్రీగా మనం సమాజంలో జీవించాలంటే మన పిల్లల్ని, మన కుటుంబాన్ని అంతటినీ, మన భర్తను కూడా మనం గౌరవిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి మాటలకు ఒకరు విలువనిస్తూ జీవిస్తే ఆ కుటుంబం ఒక ఆనందమైన కుటుంబంగా, సంతోషకరమైన కుటుంబంగా ఉంటుంది. ఒకరినొకరు గొడవలు పడకుండా అందరూ ఆప్యాయతతో, ఆనందంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకుంటే, అది ఖర్చులు పెట్టకుండా ఉంటే అసలు సమస్యలే ఉండవు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కుటుంబాలు కూడా అందమైన కుటుంబాలుగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ స్వాతి శ్రీనివాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.